హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విరెడ్డి బ్లాగ్స్. ఈరోజు ఎందుకో మనసు ఏమీ బాగోలేదండి. అర్థం కావట్లేదు ఎందుకో, కానీ చాలా భారంగా అనిపిస్తుంది. పొద్దున లేవడం లేట్గా లేచాను. పనులన్నీ చేసుకుంటుంటే ఎవరితో మాట్లాడాలనిపించలేదండి. ఒక మూల కాసేపు కూర్చుందామని అనిపించింది. కానీ ఇలాంటి సమయంలోనే మంచి ప్లేసెస్కి వెళ్ళడం మంచిది అని నేను అనుకున్నాను. నాకేమనిపించిందంటే టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడితో నా ప్రాబ్లమ్స్ చెప్పుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని వద్దామని అనుకున్నాను. కానీ ఏంటో అసలు బయటికి కూడా వెళ్ళాలనిపించలేదు. అలాగే పని చేసుకొని ఒక మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అలాగే కూర్చున్నానండి. నాకు ఇలా మనసు బాగాలేనప్పుడల్లా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరితో టైం స్పెండ్ చేయాలని అనిపించదు. మీకు ఇలాగే అనిపిస్తుందా? నా వీక్నెస్సే ఇదండి. చిన్న వాటికి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. అదేంటో తెలీదు, అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తాయా అనిపిస్తుంది. కానీ తర్వాత అనుకుంటాను, నా ప్రాబ్లం చాలా చిన్నదేమో, అందరికీ నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు బయటికి చాలా హ్యాపీగా ఉంటారు. కానీ నాకు అలా హ్యాపీగా ఉండడం రావట్లేదండి. ఏంటో మనసు బాగాలేకున్నా కడుపు మాత్రం వినదు కదండి. డైలీ పనులన్నీ చేసుకోవాల్సినవి కంపల్సరీ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాను. చేసేసుకొని రొటీన్గా అసలు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఒక దగ్గర కూర్చున్నానండి ప్రశాంతంగా. నాకు ఇలా మనసు బాగాలేనప్పుడు భగవద్గీత చదువుతానండి నేను. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడితే మన వీక్నెసెస్ అన్నీ చెప్పేస్తాం. అలా చెప్పడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. అందుకని ఎవరితో మాట్లాడకుండా నా నా ఆలోచనలు నాకు నేనే చెప్పుకుంటా. నాకు నేనే సొల్యూషన్ చేసుకుంటా. నాకు నేనే అని అన్నీ నాకు నేనే చెప్పుకుంటానండి. నన్ను నేనే బుజ్జగించుకుంటాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు. లేదంటే నువ్వేం బాధపడకు, మళ్ళీ వస్తుంది, మంచి రోజులు వస్తాయి అని చెప్పుకుంటానండి. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అంటే ఫ్రెండ్స్ ఉంటుండే. ఫ్రెండ్స్ని మించిన రిలేషన్షిప్ ఇంకేది ఉండదండి. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఏదైనా పంచుకోగలుగుతాం, కానీ రిలేటివ్స్తో, మన సొంత వాళ్ళతో ఏది పంచుకోవద్దు. అది ఇప్పుడు మనం చెప్పామంటే ఫ్యూచర్లో అది మనకి ప్రాబ్లం అవుతుంది. నువ్వు అలా ఉన్నావు, అలా చేసావు అని దెప్పి పొడుస్తారు ఫ్యూచర్లో. నేను ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వనండి. ఇలా కాసేపు ఎవరితో మాట్లాడకుండా మ్యూజిక్ పెట్టుకొని నేనే అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు దేవుడి మండపంలో కూర్చొని భగవద్గీత చదువుకొని అలా కాసేపు వాకింగ్ చేస్తూ ఉంటాను. అది టైమింగ్ అనేది నేను చెప్పను. ఇంకా 2-3 డేస్ నుంచి వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సో కొంచెం లేజీగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయండి. అది మన మనసులోనే పెట్టుకొని మనకు మనమే ధైర్యాన్ని ఇచ్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకు రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో పంచుకుంటే ఎలా అంటే మన ప్రాబ్లం తీరిపోతుంది. రేపో ఎల్లుండో మన ప్రాబ్లం తీరిపోతుంది. కానీ మనం వేరే వాళ్ళ చెవిలో వేయడం వల్ల ఆ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో తీసుకొచ్చి మనతో మాట్లాడతారు చూడండి. మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ
ఇవన్నీ బాధలు ఇది ఇక్కడితో ఆపేస్తే అయిపోతుంది, లేదా వాళ్ళతో చెప్తే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది నా ఫిలాసఫీ. నేనైతే ఇలాగే ఉంటాను, మనసుకు నచ్చినట్టు ఉంటాను. నేనైతే ఒకటే అనుకుంటానండి, ప్రాబ్లం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఆ రోజు మొత్తం నాకు ఇలా గడవాలని దేవుడు రాసి పెట్టాడేమో అని అనుకుంటాను. సో అలా అనుకొని నా మనసుకు నేనే కుదుట చెప్పుకొని లైఫ్ని ఇలా 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 కానిచ్చేస్తానండి. ఇంకా వంట మొత్తం అయిపోయాక ఇక కిచెన్లో ఏ పని ఉండదన్నమాట. అలా కొంచెంసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ నా మూడ్ని హ్యాపీ మూడ్గా మార్చుకుంటాను. ఇదండి నా రొటీన్ వ్లాగ్, నా మూడ్ ఆఫ్ వ్లాగ్ ఇది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు నా బాధ మీకు చెప్పుకున్నాను కదా, దానికి కొంచెం మోటివేషన్ కామెంట్స్ చేస్తే నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నా అభిప్రాయం. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఉంటానండి. బాయ్.